గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా మమ్మీ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేయబోతుంది. ఫస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం టర్మరిక్ అంటే పసుపు అండ్ అండ్ సాల్ట్, మీకు రుచికి తగ్గట్టు, కొంచెం కారం, మీకు రుచికి తగ్గట్టు స్పైసీ నార్మల్గా అయితే నార్మల్గా చూస్తున్నారు కదా, ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా, కొంచెం కర్డ్ అయితే వేసుకోవాలి, అంటే పెరుగు. ఇప్పుడైతే లెమన్ అయితే పిండుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడైతే మనం ఇది పక్కనైతే పెట్టుకుందాం. ఇది మనం 10 లేదా 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ చేసుకోవాలి. ఉల్లిపాయలు అండ్ గార్లిక్ వేసుకోవాలి. తొక్క తీసుకున్నా పర్లేదు, తొక్క తీయకపోయినా పర్లేదు. మేమైతే వేసాము. కొంచెం అల్లం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలాగా ఉంటుంది. వాటర్ వేయకూడదు, ఇలాగే మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా అక్కడక్కడ వాటర్ కూడా ఉంది. వాటర్ అస్సలు వేయలేదు మేము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, అది అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇది వేగాలి, బాగా వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇదైతే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోవాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అది చేసి 15 మినిట్స్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగైతే ఆ పేస్ట్ మీద అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో 2 or 3 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి, లేదా వాటర్ వేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. అటు ఇటు కలుపుకొని ఒకసారి సిమ్లో పెట్టుకొని మూత అయితే వేసుకోవాలి. మూత వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిందా లేదా అని చూద్దాం. చూసారు కదా, ఇలాగైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ వచ్చింది కదా, వాటర్ పైకి వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు బాగా కలుపుకుందాం. వాటర్తో పాటు ఆయిల్ కూడా పైకి వచ్చింది. చూసారు కదా, ఇలాగైతే మనకి బాగా అయితే ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇందాకలో మనం చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లో అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి వేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలి. 2 to 3 మినిట్స్. నాకైతే సరిపోయింది. ఇప్పుడైతే ఉప్పు కారం చూసుకోవాలి, సరిపోకపోతే వేసుకోండి. ఇందాకలో ఒకసారి చెప్పాను కదా, అప్పుడు కూడా చూసుకోవచ్చు. అప్పుడు ఫ్రై చేయాలనుకుంటే చూసుకోవచ్చు. కాసేపు మళ్ళీ అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే తీసుకోవాలి. తీసుకున్నాక ఇలాగ వస్తుంది. చూసారు కదా మన చికెన్ కర్రీ ఎలాగుందో. ఇప్పుడే మీ దగ్గర కొత్తిమీర ఉంది అంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, డూ షేర్, subscribe to my channel, comment. That's it for today. Bye bye. Enjoy your chicken curry.